వెల్కమ్ టు ప్రజాపతి బయో క్లాసెస్ అండ్ టెస్ట్ యూట్యూబ్ ఛానల్. సో గతంలో మనం షిఫ్ట్ 1 విభాగంలో కణజీవ శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్నలు డిఎస్సిలో మనకు ఏ విధంగా అడిగారు, ఎన్ని ప్రశ్నలు అడిగారు అనేది చూసాం. మనకు గత డిఎస్సిలో కణజీవ శాస్త్రానికి సంబంధించి షిఫ్ట్ 1 విభాగంలో మనకు 5 ప్రశ్నలు రాగా, షిఫ్ట్ 2 విభాగంలో కణజీవ శాస్త్రం కణ విభజనకు సంబంధించి మనం ఒక 4 ప్రశ్నలు అయితే ఇక్కడ గమనిస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, సమవిభజన గురించి సరికాని ప్రవచనములను గుర్తించండి అని అడిగాడు. ఇది 10వ తరగతి ఇంటర్మీడియట్ స్థాయిలో రావటాన్ని మనం పరిశీలించవచ్చు. ఈ ప్రక్రియలో జీవులలో కణజాలాల పెరుగుదలకు సహాయపడుతుంది. ఎస్, ఇది సరైనటువంటి ప్రవచనమే. పిల్ల కణాలతో తల్లి కణంలో కంటే సగం క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. కాదు, ఇక్కడ అదే సంఖ్యలో క్రోమోజోములు అనేటువంటివి రావడాన్ని మనం పరిశీలించవచ్చు. ఇది అసత్య ప్రవచనం. తల్లి కణం ఒకేలాంటి 2 పిల్ల కణాలను ఏర్పరుస్తుంది. ఇది సత్య ప్రవచనం కాగా, ఈ ప్రక్రియ కణాల మరమ్మత్తుకు సహాయపడదు అన్నాడు. ఈ ప్రక్రియ కణాల మరమ్మత్తుకు సహాయపడుతుంది కాబట్టి ఇది అసత్య ప్రవచనమే. కాబట్టి ఇక్కడ మనం అసత్య ప్రవచనాలుగా గుర్తించదగినవి 2 ఉన్నాయి. 2 మరియు 4 అనేటువంటిది. సో కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది మనము 2గా గుర్తించవచ్చు. అలాగనే క్వశ్చన్ నెంబర్ 2 మనకు 10వ తరగతిలో ఈ యొక్క జీవులలో ప్రత్యుత్పత్తిలో ఉన్నటువంటి కణ విభజనకు సంబంధించి, అలాగనే మనం ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా ఈ క్వశ్చన్ గమనించవచ్చు. కణాలన్నీ పూర్వం ఉన్న కణాల నుండి ఉద్భవిస్తాయని సూచించాడు రుడాల్ఫ్ విర్కో అనేటువంటి శాస్త్రవేత్త. సో అలాగనే 3వ ప్రశ్న మనకు 9th క్లాస్ పరంగా మనం పరిశీలించవచ్చు. జతపరచుము. ఇక్కడ మనకు నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఇవ్వడం జరిగింది. అది లిపిడ్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది. శక్తి నగదుగా మనం ఏటీపీని పిలుస్తాం. గరకు అంతర్జీవ ద్రవ్యజాలం మనకు ప్రోటీన్ల తయారీలో పాల్గొంటుంది. అలాగనే స్వయం విచ్చితి సంచులుగా వ్యవహరిస్తాయి లైసోజోములు అనేటువంటి కణాంగాలు. అలాగనే కణచక్రంలోని దశల సరైన వరుసను గుర్తించమన్నాడు. ఇది మనకు 10వ తరగతి ఇంటర్మీడియట్ స్థాయి రెండిట్లో కూడా మనం పరిశీలించవచ్చు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే SG1 G2 మరియు MS G1 G2 G1 SG2 M G1 MSG2గా ఇవ్వడం జరిగింది. సో కణచక్రం మనకు ఎప్పుడు కూడా అంతర్దశతో ప్రారంభమవుతుంది. విభజన దశ M దశతో అంతమైపోతుంది. సో అంతర్దశలో మనం గుర్తించదగినటువంటి మొదటి ఉపదశ G1 కాగా, రెండవది S సంశ్లేషణ దశగా చెప్పుకోవచ్చు. అలాగనే గ్యాప్ పీరియడ్ 2 G2 మరియు M దశ మైటోసిస్ అనేటువంటిది. కాబట్టి G1 S G2 M అనేటువంటిది సరైనటువంటి వరుస అన్నమాట కణచక్రంలో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాపతి బయో క్లాసెస్ టెస్ట్ యూట్యూబ్ ఛానల్. అలాగనే డౌన్లోడ్ ది యాప్ ప్రజాపతి బయాలజీ క్లాస్ అండ్ టెస్ట్. సో మనం గతంలో అడిగినటువంటి ప్రశ్నలను గురించి తెలుసుకున్నటువంటి క్రమంలో కణజీవ శాస్త్రం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడ గతంలో మనం షిఫ్ట్ 1 విభాగంలో అయితే 5 ప్రశ్నలు చూసాం. అలాగనే షిఫ్ట్ 2 అయితే 4 ప్రశ్నలు అనేటువంటి వాటిని కణాంగాలు, కణ విభజన గురించి చూసాం.